నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ 9 అప్డేట్స్. సో మరి లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం డిస్కస్ చేసాం. మరి ఆ తర్వాత వచ్చినటువంటి కంటిన్యూషన్ ఎపిసోడ్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో ఒకసారి చూస్తే, ఆ ఎపిసోడ్ ఎక్కడైపోయిందో కూడా మనకు తెలుసు. భరణి వర్సెస్ ఇమాన్యుల్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఏదైతే ఆ సుత్తిని పట్టుకోవడం కోసం ఆ రేస్లో పాల్గొంటారు. సో అందులో భరణి గెలుస్తాడు. సో భరణి గెలిచిన తర్వాత అది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఆయన శ్రీజాకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భరణి గెలిచాడు. సో దాన్ని తీసుకెళ్ళి ఆయన సంజనాన్ని నామినేట్ చేస్తూ ఆ సుత్తిని తీసుకెళ్ళి శ్రీజాకి ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీజ మాత్రం సంజనాన్ని కాకుండా తనుజాని టార్గెట్ చేస్తుంది. సో వంట సరిగా చేయడం లేదు, చిరాగ్గా ఉంటుందని ఆమె చిరాకు మొహం పెడుతుందని చెప్పేసి ఆమె ఆ రీజన్ తీసుకురావడంతో రీతు విషయంలో తను తప్పు చేసిందంటూ కూడా ఈ కారణాలు కూడా చెప్పేసి శ్రీజ తనుజాని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. సో శ్రీజాకి సపోర్ట్గా శ్రీజ, హరీష్, ప్రియా, పవన్ ఇలా అందరూ కూడా తనుజాని టార్గెట్ చేస్తారు. సో అయినా తనుజ ఎక్కడా మాత్రం తగ్గలేదు. సో మొత్తానికైతే రీతు మ్యాటర్లోనే తనుజ కాస్త బాధపడినట్టుగా తెలుస్తుంది. తర్వాత తనుజ మ్యాటర్లో రీతు కూడా ఎందుకో కాస్త రివర్స్ అయ్యి తనుజాని టార్గెట్ చేసినటువంటి అంశాలు మనకి అక్కడ ఈ ఎపిసోడ్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక హరీష్ అయితే మాత్రం వంటుండే వాళ్ళు అన్నపూర్ణమలా ఉండాలి, ప్రేమగా వడ్డించాలి, కానీ తనుజ అలా చేయటం లేదు, చిరాగ్గా పెడుతుంది, అది ఇదని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది. సో దానికి తనుజ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను నా పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నాను, సో కాస్త నాకు చిరాగ్గా ఉందన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అది మనకి అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత తనుజ కొంచెం హర్ట్ అయ్యి ఎక్కెక్కి ఏడవటంతో మొత్తానికైతే ఆమెను ఇమాన్యుల్ కానీ సంజన కానీ సుమన్ శెట్టి ఓదార్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఆ తర్వాత సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా మధ్య ఒక టాస్క్ జరుగుతుంది. అందులో సుమన్ శెట్టి విన్ అవడంతో ఆయన నేరుగా ఆ సుత్తిని తీసుకెళ్లి ప్రియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రియా మాత్రానికి రాముని నామినేట్ చేస్తుంది, కానీ సుమన్ శెట్టి మాత్రం సంజనాన్ని నామినేట్ చేస్తాడు బికాజ్ ఆ బాత్రూమ్ ఇష్యూతోని. కానీ ఆ సుత్తిని తీసుకెళ్లి ప్రియాకి ఇస్తే మాత్రం ప్రియా మాత్రానికి రాముని నామినేట్ చేస్తుంది. అది కూడా బికాజ్ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆమె అతన్ని టార్గెట్ చేయడంతో ఆ విషయంలో మాత్రం ప్రియా కాస్త నెగిటివిటీని మూటగట్టుకుందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత భరణి ఒక్కడే నామినేట్ కాకపోవడంతో ఆ బిగ్ బాస్ ఆయనకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. సుత్తి అందుకోకుండా ఆ డేంజర్ జోన్లోకి మనీష్ అండ్ పవన్ వచ్చారు కాబట్టి ఆ ఇద్దరిలో నుంచి ఒక్కరిని నామినేట్ చేయమన్నప్పుడు భరణి గారు కూడా హ్యాపీగా పవన్ని నామినేట్ చేస్తాడు. బికాజ్ ఆయన బిహేవియర్ సరిగా లేదు అనే అంశంలో భాగంగా ఆయన అయితే నామినేట్ చేయడం జరిగింది. సో ఇలా మొదటి వారంలో నామినేషన్ లిస్టులో సంజన, రీతు, సృష్టి, సుమన్, ఇమాన్యుల్, తనుజ, ఫ్లోరా, రాము, పవన్ ఇలా అందరూ నామినేషన్లోకి రావడం జరిగింది. సో ఇక ఈ నామినేషన్ అంతా జరుగుతున్నటువంటి టైంలో సంజన గుడ్డు గొడవ మొదలవుతుంది అనమాట. సో ఆ గుడ్డు చెప్పకుండా తినడంతో ఓనర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ పైన సీరియస్ అవుతూ ఉంటారనమాట. సో మొత్తానికి టెనెంట్స్ అయితే ఇంట్లోకి రానివ్వరు అన్నట్టుగా కూడా ఆర్డర్ వేయడం జరుగుతుంది. దీంతో సంజన గుడ్డు తినేసిందని రాము తర్వాత చెప్పాడు. అప్పటికే గొడవ పెద్దగా అయిపోవడంతో హరీష్కి భరణికి మధ్య కూడా ఇదే గుడ్డు విషయంలో పెద్ద గొడవ అయితే జరుగుతుంది. సో చివరకు ఆ గుడ్డు తిన్న విషయం భరణి, తనుజ, రాములకు తెలుసు అన్నట్టుగా కూడా సంజన ఒక రకమైనటువంటి బాంబ్నే పేలుస్తుంది అనమాట. సో దీంతో అంతా కూడా ఒక రకమైనటువంటి షాక్ అవుతూ ఉంటారు. సో హెల్త్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకే గుడ్డు తింటున్నా అని చెప్తే తనుజ తినమని చెప్పింది అన్నట్టుగా కూడా ఆమె బయటికి చెప్పడం జరిగింది. సో ఆ విషయం భరణికి చెప్పిందంట. మొత్తం తనుజ, భరణి, రాములు ముగ్గురికి తెలుసు అన్నట్టుగా ఆమెతో పాటు వీళ్ళ ముగ్గురిని కూడా అందులో ఇరికించడం జరిగింది. సో మొత్తానికి సంచన మ్యాటర్ అయితే చాలా పెద్దగా అయిందని చెప్పొచ్చు. ఇక మధ్యలో రీతు వచ్చి ఆ భరణితో తనుజాతో కూడా ఒక రకమైనటువంటి గొడవ పెట్టుకుంటుంది. ఇందులో ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకురావద్దు, తన ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అంటూ సంజన కూడా తీసుకొచ్చి ఆమె ఏడుస్తుంది. ఈ మధ్యలో ఫ్లోరా కూడా లోపలికి వెళ్ళి అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ తీస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమైందా అంటూ ఈమె ఇందులో దూరుతూ ఉంటుంది. మొత్తానికైతే సంజన చేసినటువంటి ఈ గుడ్డు వ్యవహారం బిగ్ బాస్లో ఒక రకమైనటువంటి పెద్ద రచ్చకే దారితీసింది. ఓ వైపు నుంచి భరణికి, హరీష్కి మధ్య జరిగినటువంటి గొడవ కానీ, ఇంకో వైపు నుంచి తనుజాకి, రీతుకి జరిగినటువంటి గొడవ కానీ, ఇంకో వైపు నుంచి రీతుకి, భరణికి జరిగినటువంటి గొడవ కానీ అబ్బో మామూలుగా లేదు. మొత్తానికైతే ఈ సీజన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ జనాలను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మొత్తానికైతే కంటెంట్ ఇవ్వడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ భరణి బర్త్డే ఉండడంతో వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి కేకును తీసుకొచ్చి కేకును రెడీ చేసేసి ఆ భరణికి విషెస్ తెలియజేయడం జరుగుతుంది. సో ఆ భరణి ఆ కేక్ని కట్ చేసిన తర్వాత ఎవరికి పెట్టాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంటే మన కళ్యాణ్ దూరి అందులో శ్రీజాకి పెట్టు, శ్రీజానే పైన పేరు రాసిందని చెప్పడంతో మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా కొంచెం హర్ట్ అయ్యారు. బట్ ప్రియా మాత్రం దాన్ని బయటికి ఎల్లగక్కడం జరిగింది. సో ఒక శ్రీజానే చేసినా, మేమంతా చేయలేదా, మా పేరు కూడా చెప్పొచ్చు కదా అన్నప్పుడు పక్కనే ఉంది కాబట్టి చెప్పాను, పైన పేరు రాసింది కాబట్టి చెప్పాను, దాంట్లో తప్పే ఉంది అన్నప్పుడు అక్కడ ప్రియాకి
సాయి కళ్యాణ్కి కూడా ఒక రకమైనటువంటి గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్లో మాత్రానికి ఇవే హైలైట్స్. సో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.